ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ అందరికీ హ్యాపీ సండే. ఈ ఉదయం మరి చాలా అద్భుతకరమైన రోజును మనము అనుభవించడానికి మరి చక్కగా నడిపించడానికి ప్రభు కృప చూపించారు కదా. ఎస్, అందరం సంతోషిద్దామండి. మరి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మా కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? జరగబోయే మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు మరి నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెంలో ఉన్న మరి గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన ఉన్న మరి ఈ గుణంవారి ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరగనై ఉంది. 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరగనై ఉంది. మరి అలాగే 27వ తారీఖు ఉదయం 9 గంటలకు తిరిగి ఈ ఆరాధన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కాకినాడలో జరగనై ఉంది. జరుగుతున్న ఈ 3 ఆరాధనల కొరకు ప్రార్థించండి. అనేక మంది జీవితాలు కట్టబడాలని, అనేక మంది జీవితాలు ప్రభు గొప్ప కార్యం చేయాలని. ఎస్, ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం కూడా దైవికంగా మరి ముందుకు సాగుతూ ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిద్దాం. మరి ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 5వ వచనం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, నీ గంపయు పిండి పీసుకు తొట్టియు దీవింపబడును అని మరి చాలా అద్భుతంగా మనము ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎప్పుడు మనము ఇలా బ్లెస్ అవుతాం, ఎప్పుడు మన కుటుంబాలు అద్భుతంగా నడిపించబడతాయి, ఎప్పుడు మనం వర్ధలింపబడతాం, ఎప్పుడు మన గంపలు నింపబడతాయంటే దేవుని మాట విన్నప్పుడు. ఆమె దేవుని మాట విన్నవారికే ఈ దీవెనలండి. దేవుని మాట విన్న జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని మాటలు వింటున్నారా? దేవుని మాటల కంటే ఎక్కువగా లోకంలో ఉన్న లోకస్తుల మాటలు వింటూ ఉంటాం కదండి. మనకు బాగా నచ్చిన వారి మాటలు వింటూ ఉంటాం. అది మంచా చెడా అని ఆలోచించము, కానీ వారు చెప్తున్నారు నేను చేసేయాలి, లేదా వారి మాటలు నాకు ఎంతగానో ఆనందాన్ని తీసుకొని వస్తున్నాయని అలా మాట్లాడుతూనే వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలా వారి మాటలకి లోబడి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చూడండి, దాని ద్వారా నిజంగా మన జీవితాలు ఇప్పటికే ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి నడిపించబడ్డం మనం చూస్తూ ఉన్నామండి. ఏ ఉదయకాల సమయంలో చూడండి, దేవుని మాటలు విన్నప్పుడే ఈ దీవెనలు మనం పొందుకోగలుగుతామండి. దేవుని దయను పొందుకోగలుగుతాం. అబ్రహాము తన జీవితంలో తన కుమారుడు విషయంలో దేవుని మాట విన్నాడండి, వెనక తీయలేదు. దేవుని మాట ఎన్నడూ కూడా మరి ఆయన వెనక తీయడం మనం చూడలేదండి. ప్రతి మాటను రిసీవ్ చేసుకున్నాడు. దేవుడు ఏదైతే చెప్పారో ఆ విధముగా తన జీవితం ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి. చూడండి, దేవుడు ఏది చేసినా మనం మేలు కొరకే చేస్తారు, మన మంచి కొరకే చేస్తారు. మనం దీవించబడాలని, గొప్పవారం అవ్వాలని దేవుడు ఆశ కలిగిన దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట విన్నారు కాబట్టి ఆయన ఆ మాటను తృణీకరించకుండా ప్రతి విషయంలో లోబడిన జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకనే మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నారు. ఆమేన్. చూడండి, గొప్ప భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దీవించబడ్డం ఎందుకు మనం చూసామంటే వారు దేవుని మాట విన్నారు కాబట్టే. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని మాటలు వింటూ ఉన్నారా? దేవుని మాటకు లోబడుతూ ఉన్నారా? ఎప్పుడైతే మనం అది లోబడతామో దేవుని అద్భుతమైన కృప మనకు తోడై ఉంటుంది. ప్రైజ్లో చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు కదండి, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని కంటే మనుషులకు ప్రాధాన్యత ఇచ్చే జీవితాలుగా ఉన్నాయి కదండి. ఎంతమంది ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడక, ఎన్ని రోజులైంది మందిరానికి వెళ్ళక, ఎన్ని రోజులైంది దేవుని ఆరాధించక, ఎన్ని రోజులైంది దేవునికి భక్తి చేయక, ఎన్ని రోజులైంది ప్రభుని వదిలేసి, ఇలా చాలా అనుభవాలు ఉన్నాయండి. తీరా చూస్తే జీవితంలో
ఎక్కడ చూసిన విఫలం విఫలం విఫలం. ఎందుకంటే దేవునితో మరి నువ్వు ఉండాల్సింది బదులుగా నీవు మనుషులతో, లోకంతో ఉంటున్నావు. అందుకనే ఆయన మాటకు లోబడిన జీవితాలు ఎప్పుడు కూడా నశించిపోవడం మనం చూస్తున్నాం. నీ గంపలు, నీ పిండి పిసుకు తొట్టి, ఇవన్నీ కూడా అనగా నీ కుటుంబం నీకున్న పరిస్థితులు అన్నీ కూడా అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో నువ్వు వర్ధిల్లింపబడాలంటే దేవుని మాటకు లోబడాలి. ఆమేన్. దేవునితో కలిగిన ఈ బంధం నీతో ఉంటే, నీ కుటుంబానికి దేవునితో ఒక మంచి అనుబంధం ఉంటే అద్భుతంగా నడిపించబడతావు. ప్రార్థనలో ఎదిగే జీవితాలుగా నీ జీవితం, నీ కుటుంబ జీవితం ఉండాలి అండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు లోబడి జీవిస్తావో, దేవుని మాటకు నువ్వు లోబడతావో, అప్పుడే నువ్వు వర్ధిల్లింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకుందాం. ఇంకా చాలండి, ఈ లోకంలో మరి మనం బ్రతకడం చాలు, దేవునితో బ్రతకడం ప్రారంభిద్దాం. దేవునితో బ్రతికిన బ్రతుకుకే అర్థం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ బ్రతుకు శాశ్వతమైన రీతిలో మరి నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఆ మాటలు మరి దేవుని ఆ మాటల్ని పట్టుకొని బలముగా ముందుకు సాగుతూ బలమైన రీతిలో ముందుకు వెళ్దాం. ఇక మందిరాలకు వెళ్దాం, చక్కగా ప్రభుని ఆరాధిద్దాం, సేవిద్దాం, చక్కని బంధం కలిగిన జీవితాలతో మరి ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రమే. ఉదయకాల సమయంలో ప్రభు చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. అయా, ఈ ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి మా గంపలు ప్రభా, ఇదిగోండి మా పిండి పిసుకు తొట్టియు ప్రభా, ఇదిగోండి ప్రభా దీవింపబడాలంటే అయా ఇదిగోండి మా జీవితాల్లో అయా మేము ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉండాలి అంటే ప్రభా, ఇదిగోండి ప్రతి విషయంలో మేము వర్ధిల్లింపబడాలంటే అయ్యా నీ మాటలు శ్రద్ధగా వినే జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. నీ మాటకు లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి అని చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మీ మాటను తృణీకరిస్తూ అయా ఎన్నోసార్లు, ఎన్నో పరిస్థితుల్లో అయా మా జీవితము ప్రభా ఇదిగోండి నశించిపోవడం మేము చూస్తూ ఉన్నాం. మా జీవితం పడిపోవడం మేము చూస్తూ ఉన్నాం. మా జీవితంలో అపజయాలు మేము ఎదుర్కొన్నాం. ఇక చాలయ్యా ప్రభా, ఇదిగోండి లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తకుండా నీ వైపు పరిగెత్తుతూ అయా నీ మాటకు లోపడుతూ ప్రభా, ఇదిగోండి మంచి మార్గంలో అయ్యా నడిచే కృపను దయచండి. ప్రార్థన జీవితము దయచండి. ప్రార్థన లేకుండా అయా ఇదిగోండి ఎంతగా మేము మా జీవితంలో ముందుకు వెళ్ళాలని చూసినా ఆ ప్రభా, ఇదిగోండి మేము బడలేము, దీవించబడలేము. కానీ నీ మాటలు విన్నప్పుడే అయా ప్రార్థనలో మేము ప్రభా వర్ధిల్లింపబడినప్పుడు మేము బ్లెస్ అవుతాం అయ్యా. ఏ ఉదయకాల సమయంలో ప్రభా మీకు లోబడే కృపను దయచేయండి. అన్ని విషయాల్లో మా కుటుంబాలు దీవించబడాలంటే నీ మాటను వినే జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక. మీకు ఏది ఇష్టమో మాకు అదే ఇష్టంగా మారిపోవును కాక. మీకు ఏది అహిష్టమో అది అయిష్టంగా మారిపోవును కాక. అయ్యా ప్రతి విషయంలో ప్రభా మిమ్మల్ని ప్రభా ఇదిగోండి ప్రభా ప్రతి విషయంలో ప్రభా ఇదిగోండి చక్కగా మిమ్మల్ని అనుసరించే వారిమిగా అయా మేము ఉండే కృపను దయచేయండి ప్రభా. ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రియులు చేస్తా ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉందురుగాక, క్షేమం కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ రోజంతట్లో కూడా మీరు తోడే ఉండండి ప్రభా. ప్రతి చోట మీరు తోడే ఉండండి. ప్రతి ఆరాధనలో ప్రభా ఈ రోజున ఈ పరిశుద్ధ దినాన్ని అనుసరించుటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం. ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్క మినిస్ట్రీని ఆయన మీరు దీవించండి. మీ సేవ అద్భుతకరంగా విస్తరింపబడును కాక అని మేము ప్రార్థన చేస్తాం. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక, కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ అందరిపైన నీ కృప కుమ్మరిస్తూ రమ్మని నీ మాటను అయా ప్రభ మేము పట్టుకుని ముందుకు సాగే కృపను దయచండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందుము గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా మీ అందరికి కూడా గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో ఈ నెల అనగా 4వ మంగళవారం నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగనై ఉందండి. ప్రైజ్ ది లార్డ్.
పోయిన నెలలో అక్టోబర్ నెలలో చాలా అద్భుతకరమైన సాక్ష్యాలు విన్నాం. ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయి, ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యం, తాగు నుంచి భయంకరమైన వ్యసనాల నుంచి ప్రజలు విడుదల పొందుకున్నారు. గొప్ప స్వస్థతలు, విడుదలను జీవితంలో చూశారు. ఎస్, అవే కార్యాలను మీ జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నారు. ఈ నెలలో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు జరుగుతున్న ఆరాధనలో మీ చరిత్రను కూడా ప్రభు మార్చనే ఉన్నారు. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు, నేను వచ్చిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నామండి. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, గర్భఫలం లేకుండా బాధపడుతున్నారా, చాలా వేదనతో ఇబ్బందులకరమైన పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉన్నారా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులేమో, కానీ ప్రార్థిద్దాము. ప్రార్థనే గొప్ప విజయము. మరి ప్రార్థన చేయబోతున్నాము. రండి, పాల్గొనండి. మీ కుటుంబ చరిత్రను మార్చే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అద్భుతమైన రీతిలో సువార్త, స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా ప్రతి నెల జరుగుతుందండి. ప్రతి నెల 4వ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమలాపురంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. ఎస్, ఈ నెల నవంబర్ 26వ తారీఖు ఉదయం మరి 9 గంటలకు ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభువే అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నారు, తప్పించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు, గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన వారందరి కొరకు దైవ సేవకులు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మరి కుటుంబ పరిస్థితులు బాలేని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోయి చెదిరిపోయి చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి దానికి సమాధానం ప్రార్థనే అండి. ఆమేన్. ప్రార్థన ద్వారా అన్ని విషయాల్లో మనం గొప్ప విజయం చూడబోతూ ఉన్నాం. పాల్గొనండి, మర్చిపోకండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కాకినాడలో ఈ నెల జరగనే ఉన్న మరి స్వస్థవుడు తైలాభిషేక ఆరాధన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ఈ ఆరాధన జరగనే ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దయచేసి గమనించి ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారని, మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మర్చిపోకండి. నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి బంధకాలు, ప్రతి పోరాటాలకి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు ప్రభువే విడుదలనివ్వబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు అద్భుతమైన రీతిలో, అద్భుతమైన శక్తివంతమైన మరి ఆరాధన ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. మరి మీ అందరి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప విజయాన్ని జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.